జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు జయదేవ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని గుండెపోటుతో ఆయన మరణించారు. జయదేవ్ డైరెక్ట్ చేసిన కోరంగి నుంచి సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ నిర్మించింది. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. 2022లో ఈ సినిమా తీశారు. జయదేవ్ ప్రముఖ దర్శకుడు, జర్నలిస్ట్ కేఎన్టీ శాస్త్రి గారి చిన్న కుమారుడు. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. జయదేవ్కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇటు సినీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు జయదేవ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని గుండెపోటుతో ఆయన మరణించారు. జయదేవ్ డైరెక్ట్ చేసిన కోరంగి నుంచి సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ నిర్మించింది. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. 2022లో ఈ సినిమా తీశారు. జయదేవ్ ప్రముఖ దర్శకుడు, జర్నలిస్ట్ కేఎన్టీ శాస్త్రి గారి చిన్న కుమారుడు. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. జయదేవ్కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇటు సినీ జర్నలిస్టులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు జయదేవ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని గుండెపోటుతో ఆయన మరణించారు. జయదేవ్ డైరెక్ట్ చేసిన కోరంగి నుంచి సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ నిర్మించింది. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. 2022లో ఈ సినిమా తీశారు. జయదేవ్ ప్రముఖ దర్శకుడు, జర్నలిస్ట్ కేఎన్టీ శాస్త్రి గారి చిన్న కుమారుడు. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. జయదేవ్కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇటు సినీ జర్నలిస్టులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సినీ దర్శకుడు జయదేవ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని గుండెపోటుతో ఆయన మరణించారు. జయదేవ్ డైరెక్ట్ చేసిన కోరంగి నుంచి సినిమాకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ నిర్మించింది. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. 2022లో ఈ సినిమా తీశారు. జయదేవ్ ప్రముఖ దర్శకుడు, జర్నలిస్ట్ కేఎన్టీ శాస్త్రి గారి చిన్న కుమారుడు. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. జయదేవ్కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇటు సినీ జర్నలిస్టులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.